రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు రెండో దశని కేంద్ర రాష్ట్రాలు సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 10,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరారు. పీఎం కుసుమ్ పథకం కింద 1,00,000 సౌర పంపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి ఖట్టర్ అభినందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రికి తెలిపారు. పట్టణాభివృద్ధి, విద్యుత్పై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి సమగ్ర డాటా ప్రణాళికతో సన్నద్దంగా ఉన్నందున రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున రెండో ఫేజ్ కింద 6 కారిడార్లను గుర్తించినట్లు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. వాటిలో 5 కారిడార్లకు డీపీఆర్ పూర్తయిందని తెలిపారు. ఆ కారిడార్ల నిర్మాణానికి 24,269 కోట్లు ఖర్చవుతుందన్న ముఖ్యమంత్రి డీపీఆర్లు ఆమోదించడం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టి నిధులు కేటాయించాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మురుగు చేరకుండా మూసీకి ఇరువైపులా 110 కిలోమీటర్ల కాల్వలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. హైదరాబాద్ తో పాటు సమీపంలోని 27 నగర, పురపాలక సంస్థల పరిధిలో మురుగునీటి నెట్వర్క్ నిర్మాణానికి 17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ సీఎంఎస్పీని తయారు చేసినట్లు వివరించారు. అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎంఎస్పీ గుర్తించి నిధులు సమకూర్చాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేసినట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం వివరించారు. వరంగల్లో 41,70 లక్షలతో సమగ్ర భూగర్భ నీటిపారుదల పథకాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన రైతులకు నిరంతరం సాగునీరందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద 1,00,000 సోలార్ పంపులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. రాష్ట్రానికి కుసుమ్ సిఎఫ్ఎల్ఎస్ కాంపోనెంట్ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలని కోరారు. విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి 488 కోట్ల అంచనాతో 9 ప్రాజెక్టుల నివేదికను కేంద్రానికి పంపామని, వెంటనే వాటిని మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం, డిప్యూటీ సీఎం కోరారు. రివామ్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఆర్టీఎస్ఎస్ లో తెలంగాణ డిస్కంలను చేర్చాలన్నారు. రాష్ట్ర సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుందని, అందువల్ల ఆర్పీపీఓ లక్ష్యాలను చేరుకోలేనందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యుత్ నిర్వహణ కేంద్రాల అప్గ్రేడేషన్ కు అవసరమయ్యే నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దావోస్ పర్యటనలో 1,78,000 కోట్ల పెట్టుబడి సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభినందనలు తెలిపారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలని ప్రధాని చెబుతున్నారని, అందులో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు.